ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఊరుకో గుండు, ఊరుకో. ఎందుకమ్మా కన్నీళ్లు? ఊరుకో అమ్మా. నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే మాత్రం దూరమైన నీ బిడ్డ వస్తుందా తల్లి? ఊరుకో అమ్మా. ఏంటి గుండమ్మా ఏడుస్తున్నావు? తెలిసిన వాళ్ళెవరైనా పోయారా? ఏంటమ్మా ఆ మాటలు? ఎవరికి ఏం కాలేదు. మరి పెద్దమ్మ ఎందుకు ఏడుస్తుంది? ఇవాళ పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు. తను దూరం అయింది అని గుర్తుకొచ్చి పెద్దమ్మ బాధపడుతుంది. చాలా బావుందమ్మా. దాన్నెత్తుకుపోయి 20 సంవత్సరాలయ్యింది. అదసలు చచ్చిందో బతికిందో కూడా ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలీదు. వైష్ణవి, మా కూతురు విషయంలో ఇలా మాట్లాడదని గుండమ్మ నీకు చాలాసార్లు చెప్పింది. అయినా ఎందుకు తను బాధపడేలా అదే మాట్లాడతావు? తనని బాధ పెడితే నాకు కిరీటాలేవి పెట్టరు బావుగారు. పోయిందాని పుట్టినరోజని గుర్తు చేసుకుని ఏడుస్తున్నారు. మరి వాళ్ళ అక్షత పుట్టినరోజు కదా, మరి దాని గురించి ఎందుకు గుర్తులేదు అందరికీ? అక్షిత కూడా ఈ రోజే కదా పుట్టింది. మీ కూతురు దూరం అయిపోయిందని బాధపడుతున్నారే కాని, సరే కళ్ళ ముందున్నది ఇదే మా కూతురు అని దీని బర్త్డే సెలబ్రేట్ చేయొచ్చుగా. అలా ఆనందపడొచ్చు కదా. గీతనైనా తన కూతురుగా చూస్తుందేమో కానీ నన్ను తన కూతురుగా గుండమ్మ ఎప్పుడు చూసింది మమ్మీ? అక్షిత, అలా అనుకోకు. నాకు గీత ఎంతో, నువ్వు కూడా అంతే. బర్త్డే సెలబ్రేట్ చేయకూడదని కాదు, నీతో పాటు నా బిడ్డ కూడా ఉంటే బాగుంటుందని నా బాధ. ఎప్పుడో దూరం అయిపోయిన కూతురు గుర్తుకొచ్చిందంట. తను కూడా ఉంటే బాగుంటుందంట. తనిక్కడే ఉంది కానీ పల్లవే తన కూతురు అన్న విషయం ఆ గుండమ్మకి తెలిసే అవకాశమే లేదు. అసలు ఈ బర్త్డేస్ అన్ని ఇయర్లీ వన్స్ కాకుండా మంత్లీ వన్స్ వస్తే చాలా బాగుంటుంది. మంత్లీనా? ఎందుకు మమ్మీ? అప్పుడు ప్రతి నెలలో ఒకరోజు ఆ గుండమ్మ తన దూరమైపోయిన కూతుర్ని తలుచుకుంటూ బాగా ఏడుస్తుంది కదా, అందుకు. మమ్మీ సూపర్. ఏంట్రా, ఏమైంది? ఇరిటేటెడ్ గా ఉన్నావు? అక్షిత నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అక్క. ఏ? నిన్న చిన్న పొరపాటు జరిగింది. పొరపాట? ఏమైంది? అక్షితకి నా మీద కోపం వచ్చింది. అది కూడా ఆ పల్లవి వల్ల. పల్లవి వల్ల? ఏమైంది? మీ ఇద్దరి మధ్యలోకి ఆ పల్లవి ఎందుకు వచ్చింది? తన టైం బాగుండి వచ్చింది, నా టైం బాగోకొచ్చింది. ఈరోజు అక్షిత బర్త్డే అని చెప్పి రాత్రి సర్ప్రైజ్ చేద్దాం అని చెప్పి చిన్న ప్లాన్ చేశాను. అది జరిగింది. దాంతో నేను పల్లవి బర్త్డే సెలబ్రేట్ చేశాను. పల్లవి అక్షితాల బర్త్డేలు ఒకే రోజు అవటం ఏంటి? ఏమో మరి, జరిగింది చెప్పే ప్రయత్నం చేసినా అక్షిత వినిపించుకోలేదు. ఇప్పుడు సారీ చెప్దామని ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు.
నాకేం చేయాలో ఏం తెలియట్లేదు అక్క. ఒక పని చెయ్యి. ఏంటక్క? ప్రేమించిన అమ్మాయిలు ఎంత ఫాస్ట్ గా కోప్పడతారో అంతే ఫాస్ట్ గా కూల్ అవుతారు. నువ్వు గుడికి వెళ్ళి అక్షిత పేరు మీద పూజ చేయించి అన్నదానం జరిపించు. ఆ విషయం అక్షితకి తెలిసేలాగా చెయ్యి. ఆ తర్వాత చూడు. కరెక్టే అక్క. తన కోసం నేను ఇవన్నీ చేశానని తెలిస్తే ఖచ్చితంగా కూల్ అవుతుంది. ఇప్పుడే వెళ్తాను. థ్యాంక్స్ అక్క. ఇదేంటి కుడి కన్ను కొట్టుకుంటుంది? ఇది మంచి శకునం కాదే. స్వామి, నా లవర్ అక్షిత పుట్టినరోజు అని చెప్పి తనని సర్ప్రైజ్ చేద్దామని చెప్పి నేను ప్లాన్ చేశాను. ఆ పల్లవి కారణంగా ఏం జరిగిందో నీకు కూడా తెలుసు. దాంతో అక్షిత నా మీద చాలా కోపంగా ఉంది. తనని ఎలాగైనా ఇంప్రెస్ చెయ్యాలని చెప్పి నీ దగ్గరకు వచ్చాను. ఈ ప్రయత్నం అయినా సక్సెస్ అయ్యేలా చేయి స్వామి. అక్షితకి నా మీద వచ్చిన కోపం పోయేలా చేయి స్వామి. ఇది తప్ప ఇంక నిన్ను ఏమీ అడగను. ప్లీజ్ స్వామి, ప్లీజ్ స్వామి, ప్లీజ్ స్వామి, నా కోరిక తీర్చు స్వామి. బ్రదరు, అన్ని కష్టాలు ఒకేసారి ఇవాళే తీరిపోవాలని దేవుని బ్రతులాడుతున్నావా? అవును సార్. చూడ్డానికి బాగానే ఉన్నావు. ఏం కష్టం వచ్చిందయ్యా? ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావో? ఓహో. మరి కాలేజీలో గంజాయి డ్రగ్స్ అమ్ముతుంటే పోలీసులకు దొరికిపోయావా? ఏయ్! ఓ, పోనీ ఏటీఎం సెంటర్లో దొంగతనం చేసి అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో నీ ఫేస్ ఎక్కడ ఐడెంటిఫై అయిపోతుందా అని భయపడుతున్నావా? ఏయ్! ఏం మాట్లాడుతున్నారండి? ఏమైంది నాయనా? ఎవరండి ఈయన? నెగిటివ్ నాగలింగం. నెగిటివ్ వాళ్ళ ఇంటి పేరు బాబు. కాదు సార్, ఆయన క్యారెక్టర్ కూడా నెగిటివే. అన్ని నెగిటివ్ గానే మాట్లాడుతున్నాడు. బాబు ఆయన ఈ ఆలయ కమిటీ మెంబరు. అయితే మాత్రం ఇంత నెగిటివ్ టాక్ ఏంటండి? అంటే దేవుడికి నువ్వు అంత బలంగా దండం పెట్టుకుంటుంటే అలా డౌట్ పడాల్సి వచ్చింది. మీరు అనుకున్న ప్రాబ్లమ్స్ నాకేమీ లేవు సార్. నాకున్నది ఒక్కటే ప్రాబ్లం. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ? చాలు చాలు, నువ్వు పూర్తిగా చెప్పక్కర్లేదు, మొత్తం అర్థమైపోయింది. నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసావు, ఆ అమ్మాయి నిన్ను లవ్ చేయలేదు. ఐ లవ్ యూ అన్నావు, చీయదవా అన్నది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.